ఓకేనా ఒకసారి మసాలా కోట్ తీసి పెరుగుతుంది. మసాలా కోట్ తీసి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మసాలా అయితే కలుపుకున్నాం. చేపలకి మసాలా కరెంట్లు ఉన్నాయి. ముందు చేప కుద్దాం. మసాలా కలిపి తీసి పక్కన పెట్టుకుందాం. మసాలా కలిపి ఎక్కడ పెడతాం? కవర్ మీద పెట్టేసి దాంట్లో ఎందుకు ఇచ్చాం సార్? దానిపైన పెడదాం. కనపడదేమో మనం కలిపి మసాలా కనపడదేమో. కనపచ్చాలి ఏం పైనుంచి ఇచ్చాను కదా. కారం లైట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం ఉంటేనే మనకి రాయలసీమ అంటేనే కారము. ఈ కారం పొడి మామూలు అంగిట్లో కొనింది కాదు, ఒట్టిమిరపకాయలు కారం పొడి ఎక్కువ పడాలి ఖచ్చితంగా. పెద్ద జాబ్ కాబట్టి కారం పొడి ఖచ్చితంగా ఎక్కువ. మీరు ఎప్పటికైనా న్యాచురల్గా ఇలా అయితే తయారు చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చేవి అంత మంచిగా అయితే కాదు, ఎక్కువ మనకి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారంట. ధనియాల పొడి, ధనియాల మసాలా ఎక్కువ మొత్తం ధనియాల పొడి. మీరు ధనియాల పొడి కూడా న్యాచురల్గా చేసుకుంటారంటే మేము అన్నీ న్యాచురల్గా చేసుకుంటాం. చికెన్ మసాలా, అరే చేప అయితే చికెన్ మసాలా ఎందుకు ఇచ్చావు? అంటే నేను మామూలుగా చేపలు తినాం, అదే టేస్ట్ చేపలు తినాం, మేము చికెనే తినేది. ఈ చికెన్ మసాలా ఉంది కాబట్టి చేప తింటాం అంతేగాని. ఓకే ఉప్పు తింటాం నేను. లైట్గా ఉప్పు వేసుకోండి కలిపేటప్పుడు మనకి. ఓకే ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ, పసుపు వేస్తారా? వాసన రాకుండా పసుపు వేసుకోవాల్సింది మెయిన్గా పసుపు వేసుకుంటే మనకి వాసన అయితే చేప వాసన అయితే ఉండదు. లైట్గా పసుపు లైట్గా వేయాలంట, లైట్గా కలుపు రాకుండా వేసేయి. అంటే మేము లైట్గా వేసాం, మీకు 2 సార్లు వేసినట్టు అనిపించింది అట్లా. తర్వాత మళ్ళీ లైట్గా తని చేస్తున్నాం. అడ్డం ఏం లేదు, ఆయిల్ది నొక్కినావా కంప అడ్డం పెట్టినావు. కంప తీసి ఈ పక్క వెనకలికి ఇలాంటి గట్ట పైన పెట్టి దాన్ని ఎత్తలేకపోతున్నావు. అది లేకుంటే రైల్వే స్టేషన్ పైన పెట్టి అదే అడ్డం పెట్టి కిందకి అది ఆయిల్ తీసుకుంటాం. ఓకే, ఆయిల్ ఆడింది సైడ్కి ఉంది అంత ఎరగడ్డ ఉంటుంది. ఒకటి తెచ్చావా? ఎరగడ్డలో పెట్టే ఆయిల్ నువ్వు జరిపినావు మళ్ళీ సరిపోతా. ఆయిల్ అల్లం పేస్ట్ లైట్గా వేసుకుంటా ఆయిల్ కలుపుకోవడానికి. నిమ్మగా ఎప్పుడు వేను పొడికినా పొడికి పెట్టలే బాగుంది. 180 బాగానే వస్తుంది. పొడికి పెట్టలే నిమ్మకాయ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకుందాం లైట్గా, ఒక దుంగ నిమ్మకాయ. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావు అనుకుంటా. వాటర్ వద్దులే, ఆయిల్ ఎక్కువ పడదు కదా, ఆయిల్ కదా పట్టుకునేది. ఏం చేసేటప్పుడు కాదు కదా ఆయిల్ అవసరం, పెంచేటప్పుడు వేయాలి పైన వేసుకోవాలి. కలపాలి. సరిపోతుంది 2 మసాలా సరిపోతుంది. కారం ఉన్న వేయాల. నీళ్ళు పడాలి. ఇంత సపోర్ట్ మసాలా గరం మసాలా వేసే ఉంటాం. రాయలసీమలో ఉట్టి కత్తిలతో తీసారా? ఊరా చెప్పింది మీకు. రాయలసీమ అంటేనే కత్తి ఫ్యాక్షన్ ఇచ్చాం. ఉయ్యమ్మ కారం గుద్దమంటే వస్తుంది. ఇంత వేసావు
ఉయ్యమ్మ ఫ్రెండ్స్, అంబులెన్స్కి ఫోన్ చేసి పెట్టది. రాయలసీమ అంటీరి మీరు కారం ఎక్కువ తిన్నారు. దీంట్లోకి మసాలా గిర వేసారు కదా, అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకోండి ఏం వేసుకోవాలా. ఇక ఎప్పుడైనా రాయి పైన చేశారా మీరు? మేము రాళ్ళపైన గుట్టలపైన ఇదైతే చేస్తుంటాం. పట్టిద్దామంగా షాప్గా. కారం ఘాటు ముక్కలే పోతుంది. నేను మచ్చులు తినా బా గొడ్డుగా మచ్చులుతా మండిందే మండింది బాగుంటుందిరా. పొగలు వచ్చినాయి. నెయ్యి వేసుకొని గొడ్డుగా నెయ్యి వేసుకొని ఇంత ఎట్టుంటుంది. నెయ్యి ఎవరైనా వేసుకుంటారా? గొడ్డుగారం అంటే తినాలా, నెయ్యి వేసుకోకుండా తినాలా. గొడ్డుగారం ఎరగడ కారం అంటే ఎరగడ కారం తెల్లవైపుడే గుడ్డుగారం అంటే. తెల్లవైపుడు ఇంకా మంట కావాలి కదా. అమ్మాయి ప్రపోజ్ చేస్తా చూడు ఎమ్ముతా చూడు అట్టుంటుంది. ఫ్రెండ్స్, నాకు అమ్మాయి లేదు, నా కోసం ఎవరు రారు, నేను తప్ప. బాధపడకరా, మనకు రోజు వస్తుందిరా. నాకు అమ్మాయిలు వద్దు, నాకు నా లక్ష్యం ముఖ్యం. నా లక్ష్యం ముఖ్యం. కొయ్యక ముందే మసాలా కలుపుతున్నాడు మా ఇట క్రాస్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసింది బాగా తీసుకో. యాడ తీయాలా ఇదే అదే అయితే ఏంది రా ముళ్ళు అంతా ఇంకా ఉన్నట్టున్నాయి. ఈ చేప అంతా ఒకటే ముళ్ళు ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది ఉంటుంది ముళ్ళు. ఇదేనా వాళ్ళని తీసి రావు వీడియో చేద్దాం. వీడియో వాళ్ళను మర్చిపోవాలి, అలా పోతారేమో. పోనీలే వీడియో రా తీద్దాం. కట్ చెయ్యి. నేను చేసేది ఏంది? ఏందో మసాజ్ చేస్తాను దానికి. చేపకి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా కోత మొదలు పెట్టినాం. బా లక్క 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 లక్క. ఇవి బాబు ఏం చేస్తున్నావు వాడు? ఇదంతా పోయి బాబు. ఇది కోసినట్లేదు. ఎట్టుంది చెప్పు. మీరు కూడా కామెంట్లో రాయండి. ఎట్లా కూర్చున్నాడా? ఇక్కడ అవసరం లేదా? కొయ్యాలా? ఈ నుంచి కొయ్యి చేపను కొయ్యి. చేపను కోసిన తర్వాత ఇక్కడ దిగుతుంది బాగా, అంతే. ఇక్కడ కన్ను ఉంది, ఇది దిగుతుంది బాగా. కోసిన తర్వాత మంటలో వేయి, కాల్చి వేయి, ఎర్రగా కాల్చేయాల. ఇంకొక నిమిషం. చేప గిట్ట పోయాలని చెప్తే నేను ఎప్పుడు పూసేటాను కదా, గంధం పూసినట్టు పోయాలని నాకు కూడా నేర్పియారబ్బా. ఇది కూర్చొని ఎట్టుందో తెలుసా? అమ్మ పిల్లలకు నీళ్ళు పోసేటప్పుడు నోట్లో ఏళ్ళు పెట్టి పంపేది ఇచ్చారు చూడు. అటుంది నోట్లో చాలా పంపిది అటుంది. పట్టుకోనికి రాదంట పిల్లగానికి, లోపల పోయాడంట. తలకాయ లోపల రెక్కలకి లోపల ఇట్ట పోయాల. లోపలికి ఇట్ట పూచే మనకి ఎర్రగా లోపల గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఈ జన్మలో ఈ పాపాన్ని కడుక్కుంటామా రాజమాత? కోళ్ళు మేకలు అవి కూడా తగ్గించాను నేను తిన్నా. నిజంగా తగ్గించిన ఇది యూతలు బట్టి లోపల పట్టించు. పెంట చేస్తున్నారు మీరు. మరి ఇది ఇందులో అది బయటకు వచ్చింది. ఇది అది అంతేలే. అది ఏం చేస్తాను ఇక్కడ పెట్టు, కింద పోతుంది. అదే కడుపులోకి ఇంకా కారం అంతా కడుపులోకి పోతుంది. ఇక తెగిపోయిందా? పొందుతుంది, తెగిపోయింది బాబు. సరే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేమైతే కట్టెలు కావాలి కాబట్టి పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాం. గీసు అన్నీ ఎందుకు అనేసి న్యాచురల్గా అయితే వంట చేద్దామనేసి మనమైతే ఈ కంప చెట్లతో
మొత్తం ముళ్ళులు, ఆల్రెడీ బ్లడ్ కూడా వచ్చేసింది, పుచ్చుకున్నాయి. ఎప్పటికైతే అది బాబు ఇది రేపు సంవత్సరంకి రెడీ అవుతుందా? ఏం చేస్తాం పరిస్థితి ఇట్లా. ఇప్పుడు వచ్చాం, ఎప్పుడు టైం ఎంత 11 అవుతుంది. మనం మార్నింగ్ 7కి వచ్చినాం, 6:40కి బయలుదేరినాం. చూడండి ఎండ అయితే విపరీతంగా పెడుతుంది. ఇక చేప బోని చేసి వచ్చాం. చేప బోని చేసాం. చూడండి ఆ చేప ఏమో పాపం ఎండిపోతుంది. నన్ను ఎప్పుడు కాల్చారు అంటుంది అది. సరే కాసేపు వెయిట్ చేయండి, ఓకేనా?